మరణ తరంగం అనే నా పుస్తకం నుంచి ఒక కథ పేరు ఉదయం. మామూలు మనిషి ప్రమాదానికి గురైతే ఆన్ ద స్పాట్ చేస్తాడు. అదే గొప్పవాళ్ళు 90 తూటాలు దిగినా సాయంత్రం దాకా బతికే ఉంటారు. చావుకు నిర్వచనాలు అలాంటివి. శారీరక మరణం ఒకటైతే క్లినికల్ మరణం ఇంకొకటి. అంతిమ ఘడియలను గురించి కేవలం రచయితలు, చిత్రకారులు చాలా కాలం నుండే బాధలు పడుతున్నారు. ఒక్కొక్క మనిషి జీవితంలోనూ ముఖ్యమైన సంఘటనలు ఎన్నో ఉంటాయి. పెళ్లి, పిల్లలు, అనారోగ్యం, అదృష్టం వగైరా. వీటన్నిటిలాగే మరణం కూడాను. మిగిలిన జీవిత ఘటనల్లో ఎంతటి వైవిధ్యం కనబడుతుందో చావులోనూ అంత వైవిధ్యం కనబడుతుంది. అనారోగ్యం బలిసిన తరువాత వైద్యుడి దగ్గరికి వెళ్తారు చాలామంది. కొన్ని సందర్భాలలో అప్పటికే అంతా అయిపోయి ఉంటుంది. కొందరికి పాపం వాళ్ళ అంతం గురించి ముందే అర్థమైపోతుంది. తన వాళ్ళు ఎంత చెప్పకూడదని మదన పడుతున్నా అంతా తెలిసిపోతూనే ఉంటుంది. కథలు రాసుకోవడానికి, సినిమాలకు అది చాలా మంచి సబ్జెక్టు. మనుషుల్ని కదిలించే సెంటిమెంట్లు పుడతాయి ఇలాంటి సందర్భాల్లోంచి. మరణం బాధాకరం అని నమ్మకం. అందుకనే మరణం పట్ల భయం 10 అవుతుంది. చావుకు సంబంధించిన అనారోగ్యం, యాక్సిడెంటు బాధాకరాలే గాని నిజానికి చావంతటి ప్రశాంత సంఘటన మరొకటి లేదేమో. కూచున్న చోటనే అతి సునాయాసంగా కడ ఊపిరి పీల్చిన వారి గురించి ఎన్నిసార్లు వినలేదు? ఇందుకనే మరణం చివరకు మాత్రం చాలా సులభం అంటారు హార్వర్డ్ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వోర్సెస్టర్. మరణ భయమే గాని మరణ బాధంటూ లేదు అంటారు ఆయన. మరణం మనుషుల జీవితాలకు కొత్త అర్థాలనిస్తుంది. గతించనున్న మనిషికి గతించిన జీవితం అంతా పుస్తకంలో పేజీల్లాగా కళ్ళ ముందుకు వస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లకు ఆ పరిస్థితులు కొత్త అర్థాలనిస్తాయి. ఎనరికో సెరూమా సమకాలీన ఆఫ్రికన్ కథాకారుడు. ఆయన రాసిన ఉదయం అన్న కథలో ముఖ్య పాత్ర ఒక కుర్రవాడు. ఆ కుర్రవాడి చిన్న తమ్ముడు పోవడంతో కుటుంబంలో అతని స్థానం ఊహించనంత మారుతుంది. అసలు కథ ఏమిటంటే వినండి. శీర్షిక ఉదయం, రచయిత ఎనరికో సెరూమా, ఆఫ్రికా దేశం కథ. కంపాల నుండి 12 మైళ్ళ దూరంలో పల్లెటూరు, పేరు బులోబా. అక్కడే మా ఇల్లు. మాది అంత సాధారణమైన మట్టి ఇల్లు. చిన్నదనడానికి వీల్లేదు, పెద్దది కాదు. అమ్మా నాన్నలకు నేను, జొనాథన్ అంటే చిన్న తమ్ముడు, ఇద్దరమే పిల్లలం. వాడు అదే తమ్ముడు నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు. జొనాథన్కు 5 ఏళ్ల వయసప్పుడు జబ్బు చేసింది. ఎప్పుడూ నులక మంచంలో పడి ఉంటాడు. వాడికి వారం రోజులుగా ఒకటే జ్వరం. నాకు మాత్రం ఆ 7 రోజులు 7 యుగాలుగా కనిపించాయి. రోజు రోజుకు వాడి పరిస్థితి మరింత దిగజారిపోతుంటే మృత్యువు మా ఇంటి మీద ఆవరించుకున్నదేమో అనిపించేది. ఆ రోజు నేను ఇంకా అన్నం ముందు అలా కూర్చునే ఉన్నాను. వండిన పదార్థాలు అన్నీ ఎక్కడివక్కడే పడి ఉన్నాయి. అమ్మా నాన్న ఏమీ ముట్టుకోలేదన్నమాట. వాళ్లకు పుట్టని ఆకలి నాకు మాత్రం ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళంతకు ముందే లేచి వెళ్ళిపోయారు. వండిన తిండి అంతా నా ముందు వదిలేశారు. అమ్మా నాన్న తినలేకపోయారు. ఇక నీవే మిగిలింది అని అన్నం నన్ను భయపెడుతున్నట్టు అనిపించింది. అయినా నాకేం పర్వాలేదు. ఆకలి కరకరలాడుతోంది. ముద్ద మీద ముద్ద మింగుతూనే ఉన్నాను. కానీ
గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టుంది. చివరకు తినడం మానేశాను. గిన్నెలన్నీ సర్దేశాను. మిగిలిన కొంచెం అలమారులో పెట్టేశాను. దేవుడు మేలు చేస్తే రేపొద్దున లేచి తినవచ్చు అనుకుంటూ పెట్టాను. నాన్న వాళ్ళు జొనాథన్తో ఉన్నారు. నేను వాడికి గుడ్ నైట్ చెప్పడానికి కూడా పోలేదు. ఎదురుగుండా నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. జొనాథన్ దగ్గరకు వెళ్ళడం నాకు ఇష్టం లేక కాదు, ధైర్యం లేక. పడక మీద అలాగే పడుకుని చీకట్లోకి చూస్తూ ఉన్నాను. ఆ చీకట్లో ఎక్కడో మృత్యువు దాక్కుని ఉంది. నాకు అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగాను మృత్యువు ఉనికి తెలుస్తూనే ఉంది. అమ్మ నిస్సహాయంగా లోపలే ఏడుస్తూ ఉంది. నాన్న తన ఓటమిని, భయాన్ని దిగమింగుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి మృత్యువు తన అంతిమ విజయం నిశ్చయం చేసుకుందని అందరికీ తెలుసు. అయినా డాక్టర్లు, మందులు అన్నీ జరగాల్సిందే. నేను ఏ 10 గంటల ప్రాంతంలోనో నిద్రలోకి జారుకున్నట్టున్నాను. మంటల్లో చిక్కుకున్న ఎలుకను రక్షించిన గద్దలాగా ఆ నిద్ర నన్ను బాధల నుండి తప్పించినట్టుంది. కానీ తెల్లారే సమయానికి గద్దకు ఎలుక భారమైపోయింది. మళ్ళా ఈ వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నాను. సగం నిద్ర, సగం మగత. నేనే ఇంకా గద్దను పట్టుకుని వేలాడాలని ప్రయత్నిస్తున్నాను. కానీ పట్టు దొరకడం లేదు. గద్ద నిర్ణయం నిశ్చయంగా మారినట్టు ఉన్నది. నాకు మెలకువ వచ్చేస్తున్నది. చీకట్లో కళ్ళు చించుకుని చూడాలని ప్రయత్నిస్తున్నాను. నా భుజం మీద బరువైన చెయ్యి. నన్నెవరో కుదిపి నిద్ర లేపుతున్నారు. బాబు. చీకట్లో విచిత్రంగా ఆ గొంతు నాన్నది. మా నాన్న మా ఇద్దరిని ఎప్పుడూ బాబు అని పిలిచింది లేదు. ఉన్నట్టుండి నాన్నలో ఈ మార్పు ఏమిటి? అంత తెల్లవారుసామునే నన్ను ఎందుకు లేపుతున్నాడు ఈయన? బాబు లే. మళ్ళీ నాన్న గొంతు. నా జవాబు, లే బాబు, నువ్వు నాకు కాస్త సాయం చేయాలి. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది. నాన్న అలా ఏమిటి మాట్లాడడం? నాన్న చాలా దృఢమైన మనిషి. గొంతు కూడా అలాగే కర్కశం. మాట కూడా కటువే. ఎప్పుడూ ఎవరిని ఏది అర్థించని మనిషి, అన్నీ తానే సాధించే మనిషి. ఇప్పుడేమిటి మరి ఇలా? ఆ గొంతులో వణికేమిటి? నన్ను ఏదో అడుక్కుంటున్నట్టు మాట్లాడుతున్నారు. నేను లేచి నిలుచున్నాను. అగ్గిపెట్టె కోసం తడుముతున్నాను. చిన్న బుడ్డి దీపం వెలిగించాను. వెలుతురు గది నిండా పరుచుకుంది. ఎదురుగుండా నాన్న, ఎంతో మారిపోయిన నాన్న. 40 ఏళ్ల వయసులో నిండుగా కనిపించే నాన్న ఇప్పుడు మాత్రం దిగులుగా. ఆయన కళ్ళలో చెప్పలేని నీడలు కదలాడుతున్నాయి. కానీ ఆ కళ్ళు నన్ను తొలిసారిగా చూస్తున్నాయేమోనన్నట్లు ఉన్నాయి. నేనింకా బతికే ఉన్నందుకు సంతోషిస్తున్నట్టు కూడా ఉన్నాయి. నా ముఖంలోని భావాలను అర్థం చేసుకున్నట్లున్నాను. ముఖం అటువైపు తిప్పుకుని బరువైన స్వరంలో అసహ్యమైన గొంతుక, నీ తమ్ముడు చనిపోయాడు బాబు. అమ్మను లేపే కన్నా ముందే నాకు కొంచెం సాయం చేయాలి నువ్వు. గత వారం రోజులుగా మృత్యువు నీడలో బతుకుతున్న వాళ్ళమేనా మేమిద్దరము? నిజంగా ఆ గడియ వస్తే అంత కదిలిపోతామని నేను మాత్రం ఊహించలేదు. అయినా నా తమ్ముడు చనిపోతే ఎలా? నన్ను ఒంటరిగా వదిలేస్తే నేను ఎవరితో ఆడుకోవాలి? ఎలా ఇప్పుడు? అంతా అయిపోయింది. ఆ ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళం. అమ్మ లేచి వచ్చేలోగా, ఏడ్చేలోగా, చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యేలోగా, వాడి శరీరానికి జరగవలసిన తతంగం చూచుకోవడానికి మేమిద్దరం మగవాళ్ళం. నేనెంత పెరిగిపోయాను. వయసు వచ్చిన వాళ్లకు కూడా లేని అనుభవం నాకు. నేను వణికిపోతున్నాను. నిలబడడానికి కూడా తోచడం లేదు. అయినా లోపల ఏ మూలనో ఒక మొండితనం.
ఒక శక్తి. నేనిప్పుడు దృఢంగా ఉండాలి, నేను ఇంకా చిన్నవాణ్ణే అయినా నాన్నను ఊరడించాలి, ఆయనకు బాసటగా నిలవాలి. ఆశ్చర్యం! నా కళ్ళ వెంట ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఈ కథ స్వాతి మాసపత్రికలో జూన్ 87 సంచికలో ప్రచురితమైంది.